ఓం గురుబ్రయ నమ శ్రీమాత్రే నమ. ఈరోజు నాగసర్ప దోషం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా నాగేంద్రుణ్ణి అన్యాయంగా చంపిన హింసించిన నాగసర్ప దోషం ఎంతో ప్రమాదకరమైనది. ఎవరైతే చంపుతారో వాళ్ళ యొక్క తరతరాలుగా ఆ దోషం ఉంటూనే ఉంటుంది. అది మనకి తెలియదు. ఒక్కసారి చూడండి ఎంత నిజరూపము. చనిపోయింది. దీంతో ఆ మగపాముతో ఎన్నో ఏండ్లుగా కలిసి నివసిస్తున్న ఆడపాము ఉదయం బద్దలైంది. నిర్జీవంగా పడి ఉన్న ఆ మగపాము పక్కనే ఆ ఆడపాము నిశ్శబ్దంగా ఉండిపోయింది. పడగ విప్పి చూస్తూ ఉండిపోయింది. ఆ రెండు పాములు దాదాపు 15 ఏండ్లుగా కలిసి జీవిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అందరూ గ్రహించండి, నాగసర్పదోషం ఎంతో ప్రమాదకరమైంది. నాగసర్ప దోషం నివారణ ఎలాగా అంటారా? ఒక్కసారి మా వద్దకు రండి, దాని గురించి వివరిస్తాం, శాంతి కలిగేలా చేస్తాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్.